తెలంగాణ రెండు చేతులు ఎత్తి చెప్పండి, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మీ అభిమాన నాయకులు, మీరు పిలిచిన వెంటనే ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మీ ముందు వాలి మీకోసం రాత్రింబవళ్ళు కష్టపడే మీ నాయకులు, మరి మాజీ శాసనసభ్యులు. బాబు ఏం ప్రాబ్లం ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉంది అక్కడ? మీ అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి మనందరికీ తెలంగాణ ఉద్యమం ద్వారా చిరపరిచితులు, ఈరోజు తెలంగాణ ఆవిర్భావంలో అత్యంత కీలక పాత్ర వహించిన ఒక గొప్ప నాయకులు, మరి కేసీఆర్ గారి కలలను ప్రాజెక్టులుగా మార్చి, ప్రాజెక్టుల నుండి కాలువలుగా మార్చి, మరి లక్షలాది ఎకరాలకు నీళ్ళొచ్చే విధంగా చూసిన కృషివలుడు, మరి ఎన్నో శాఖలను సమర్థవంతంగా నిర్వహించి మరి తెలంగాణను కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే మరి పెద్దలు తన్నీరు హరీష్ రావు గారికి, మరి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గ ఎంపీ పెద్దలు నామా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మరి వేదిక మీదున్న అందరూ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరికి కూడా, మరి ప్రజాప్రతినిధులందరికీ కూడా, మరి నేటి మరి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి అందరికి కూడా మరి సమయం లేదు కాబట్టి మరి అందరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. మిత్రులారా, ఈరోజు ఇది ఒక పార్టీ సమావేశంగా నేను భావించడం లేదు. ఎందుకంటే ఇది పట్టభద్రుల సమావేశం, ఇది మేధో మదనం. మిగతా పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు కూడా మరి శ్రమనే నమ్ముకున్న కుటుంబాలు, లేకపోతే ఆ ఓటర్లకు చెప్పే మాటలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ముందర వాస్తవాలు మాత్రమే పెట్టాలి. వాస్తవాల వల్లనే ఈరోజు మరి మన జీవితాలు మారుతాయని నేను బలంగా నమ్ముతున్నా. అందుకొరకు పట్టభద్రుల దగ్గర మాస్ మాటలు మాట్లాడకుండా మీకు డేటా మీ ముందర పెడితే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలనేది. మిత్రులారా, యాక్చువల్గా నిన్న మేము వరంగల్ క్యాంపెయిన్ కూడా రావాల్సింది. రాకేష్ రెడ్డి గారు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే నిన్న ఉదయం ఇక్కడికి బయలుదేరిన వెంటనే మరి మన బీఆర్ఎస్ నాయకుడిని నిస్వార్థంగా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పార్లమెంటు ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలవాలని లక్ష్మీపల్లి అనే గ్రామంలో రాత్రింబవళ్ళు కష్టపడ్డ శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని ఆ గ్రామంలో నిద్రలోనే 7 సార్లు గొంతు నరికి చంపేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారికి ఎవరు అండ? మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. మరి వారి కుటుంబాన్ని ఓదార్చడం కోసం, ఆ దారుణ హత్యను ఖండించడం కోసం మీ ఖమ్మం వరంగల్ వచ్చే రోడ్ నుంచే మళ్ళీ వాపస్ పోయి నేను మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, మేమందరం కూడా శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా అటువైపు మరి కొల్లాపూర్ వైపు వెళ్ళి మరి 100 మందితోని 1000 మందితోని ఆ అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. అందుకొరకే నిన్న రాలేకపోయాం. కానీ మరి సండ్ర వెంకట వీరయ్య గారికి నేను రాత్రి చెప్పడం జరిగింది, తప్పకుండా ఈరోజు మాత్రం సత్తుపల్లి నియోజకవర్గానికి తప్పకుండా మరి తన్నీరు హరీష్ రావు గారితో పాటు నేను కూడా పాల్గొంటానని వారికి చెప్పడం జరిగింది. మిత్రులారా, సత్తుపల్లి అంటేనే గుర్తుకొచ్చేది నాకు అడవి మల్లెల. అదేవిధంగా మరి సత్తుపల్లిలో కూడా ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు వారు చెప్పారు. మరి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ముందర ఈ సత్తుపల్లికి జరుగుతున్న అన్యాయం, సత్తుపల్లి విద్యార్థులకు అనాదిగా జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా బాలురకు బాయ్స్ స్కూల్స్లో సత్తుపల్లికి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పిన వెంటనే మరి మీ అభిమాన నాయకులు
సండ్ర వెంకట వీరయ్య గారు లెటర్ల మీద లెటర్లు ఇచ్చి మరి మా ద్వారా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చాలా స్కూల్స్ శాంక్షన్ చేయించి ఆ స్కూల్స్కు బిల్డింగ్స్ వెతికి ఆ స్కూల్స్లో ఉండే రకరకాల సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కేసీఆర్ గారు పిల్లల జీవితాలు మార్చాలని ఇచ్చిన బడ్జెట్ను మరి పూర్తిగా ఖర్చు పెట్టే విధంగా చేయడం కోసం సత్తుపల్లికి దాదాపుగా 8 నుంచి 9 సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేయించే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మిత్రులారా, మనం ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఏం చేయగలడు, ఆయన ఏ విధంగా మన జీవితాలు మార్చగలడు అన్న విషయాలు మనం ఆలోచించాలంటే, ఒక నిర్ణయానికి రావాలంటే ఆ వ్యక్తి ఏ ప్రస్థానం నుంచి బయటకు వచ్చిండో ఒకసారి చూడాలి. ఈరోజు మన ముందర ప్రధానంగా 2 అభ్యర్థులు కనిపిస్తున్నారు. మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కాచి వడబోచి మరి మన ముందర ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము. మరి మా దగ్గరే అధికారం ఉందని 5-6 నెలల నుంచి మేధో మదనం చేసి వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు. ఆయన పేరు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? బరాబర్ ఉన్నది. మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లా వంగపాడులో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఏ సాధారణ రైతులైనా మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు, మేము పడ్డ బాధలు మా పిల్లలకు రాకూడదు, మేము సరిగా చదువుకోలేకపోయాము కానీ మా బిడ్డలు బాగా చదువుకోవాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే కలలు. కానీ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసైనా పిల్లలను చదివిస్తారు. మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారిండు. ఒక రైతు కుటుంబం నుంచి, ఎక్కడో వంగపాడులో ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఏనుగు రాకేష్ రెడ్డి ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్గా మారి అక్కడి నుండి ఆయన పోయిన ఇన్స్టిట్యూషన్ మామూలు ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది మీరు బాగా గుర్తించాలి. మన పిల్లలను ఒక స్కూల్లో జాయిన్ చేయించాలన్నా, మన ఇళ్లల్లో ఎవరైనా అనారోగ్యంతో మంచం పడితే వాళ్ళని ఏ హాస్పిటల్లో జాయిన్ చేయించాలన్నా మనం మొట్టమొదటి చూసేది ఆ డాక్టర్ దగ్గర వ్యాధి నయమవుతుందా కాదా. ఆపరేషన్ థియేటర్కి పోతే పేషెంట్ ప్రాణాలతో బయటికి వస్తాడా రాడా, ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ కాలం బతుకుతాడా లేదా అనే విషయాలే మనం జనరల్గా చూస్తాం. ఒక స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్లో నుంచి చదువుకున్న విద్యార్థులు రేపు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. డాక్టర్లు ఎంతమంది అయినరు, ఇంజనీర్లు ఎంతమంది అయినరు, ఐఐటీలకు ఎంతమంది పోయినరు, ఎన్ఐటీలకు ఎంతమంది పోయినరు. ఇవాళ మీరు ఏనుగుల రాకేష్ రెడ్డి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఏనుగుల రాకేష్ రెడ్డి చదువుకున్న బిట్స్ పిలాని ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో 70-80 సంవత్సరాల నుంచి చాలా గొప్ప విద్య అందిస్తున్నది ఈ దేశంలో. బిట్స్ పిలాని అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్. పిలానీలో దేశంలో ఒకటే క్యాంపస్ ఉండేది. ఈ మధ్యనే ముంబైలో ఒక క్యాంపస్ పెట్టారు, గోవాలో పెట్టారు, హైదరాబాద్లో ఉంది, దుబాయ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. బిట్స్ పిలాని ఎంత గొప్ప క్యాంపస్ అయ్యా అంటే దానిలో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎవరు నిరుద్యోగులుగా ఉండరు. 99.99%. దాంట్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు 1,86,000 మంది ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఉన్నారండి. అన్ని ఖండాల్లో ఉన్నారు. అన్నం ఉడికిందా లేదనడానికి అన్న వెతుకులు పిసుకాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. మొట్టమొదట మన తెలంగాణ బిడ్డ నిజామాబాద్ ఫణీంద్ర సమా అని redbus.in అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. redbus.in అంటే ఏంటయ్యా అంటే, మనం ఇంతకుముందు మీ అందరికీ గుర్తుండాలి, మనం సత్తుపల్లి నుంచి జంగారెడ్డిగూడెం పోవాలి. ఇదే బస్ స్టాండ్లో నిలబడి ఎర్రటి ఎండకు ఎండుతూ లేకపోతే వానకు తడుస్తూ బస్సు ఎప్పుడు వస్తుందో, దాంట్లో సీట్లు దొరుకుతాయో లేదో, నెక్స్ట్ బస్సులన్న సీట్లు దొరుకుతాయా లేదా అనే ఆందోళన ఉంటుండే. దాదాపుగా 60-70 సంవత్సరాలు అదే బాధపడ్డాం. కానీ ఫణీంద్ర సమా బాధలు చూడలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి ఈ
దేశంలో ఉండే ప్రజలు నాగాలాండ్ నుండి గుజరాత్ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడ బస్ ఎక్కాలనుకున్నా టాయిలెట్లో సెల్ ఫోన్ పెట్టుకొని, లేకపోతే బెడ్రూమ్లో కూర్చొని, లేకపోతే ఒక చెట్టు కింద కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకునే విధంగా redbus.in అని ఒక యాప్ తయారు చేశాడు ఫణీంద్ర సమా. ఈరోజు redbus.in కనీసం అంటే 100 కోట్ల రూపాయల విలువైన కంపెనీ. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఫణీంద్ర సమా? బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. నేను పోయిన సంవత్సరం అమెరికా వెళ్ళాను 2022లో. అమెరికా వెళ్తే అక్కడ మన మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ పాలకుర్తి అని చెప్పి ఒక మిలియనీర్ను కలిశాను. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయనకు బిట్స్ రత్న అవార్డు కూడా ఇచ్చారు. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఇంటికి పోతే 2 ఎకరాల బోస్టన్ మహానగరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగళా కట్టుకొని ఓ స్విమ్మింగ్ పూల్ కట్టుకొని మంచిగా హాయిగా బతుకుతున్నాడు. నేను ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆయన చెప్పింది ఏందయ్యా అంటే నా కంపెనీని $700 మిలియన్ $700 మిలియన్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతోని ప్రపంచంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా చదివిస్తున్నానని చెప్పి ఆ ప్రశాంత్ పాలకుర్తి గారు చెప్పడం జరిగింది. మన రాకేష్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో ప్రశాంత్ పాలకుర్తి అక్కడే చదువుకున్నాడు. మీ అందరికీ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ తెలుసు, జొమాటో, అదేవిధంగా స్విగ్గీ. ఆ స్విగ్గీ మీద ఐడియా ఉందా మీ అందరికీ? ఫుడ్ డెలివరీ సర్వీసెస్ స్విగ్గీ ఐడియా ఉంది కదా. స్విగ్గీ అనే కంపెనీని తయారు చేసింది ఎవరయ్యా అంటే నరేష్ రెడ్డి కదా, హర్షారెడ్డి. ఆ హర్షారెడ్డి కూడా బిట్స్ పిలానీలోనే చదువుకున్నాడు. తర్వాత బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ విలువైన కంపెనీ బాబా కళ్యాణి. అదేవిధంగా గులు మిర్చందాని ఓనిడా టీవీ అనే ఒక కంపెనీని తయారు చేసి ఈ ప్రపంచంలో స్మార్ట్ టీవీ రాని రోజుల్లోనే ఈ దేశ ప్రజలందరికీ కూడా ఓనిడా టీవీ అనేది చూపించింది బాబా గులు మిర్చందాని. అట్లా వందల మంది గొప్ప వ్యక్తులను, మిలియనీర్లను, బిలియనీర్లను తయారు చేసింది బిట్స్ పిలానీ. అలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి. మరి అక్కడ చదువుకొని బిట్స్ పిలానీలో విద్యార్థి నాయకుడిగా మారిన వాళ్ళు జనరల్గా చదువు మీద అంత శ్రద్ధ చూపించరు. కానీ రాకేష్ రెడ్డి ఒకవైపు విద్యార్థి నాయకుడిగా ఉంటూనే మరోవైపు చదువులో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు మిత్రులారా బిట్స్ పిలానీలో. అక్కడి నుండి ఒక్క నిమిషం కూడా సమయం వేస్ట్ చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉండాలని చెప్పి ఆయన అమెరికా పోయాడు. సిలికాన్ వ్యాలీ, నేను కూడా సిలికాన్ వ్యాలీ పోయిన మిత్రులారా. సిలికాన్ వ్యాలీ పోయిన వాళ్ళు అంటే ఆ కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో పోయిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి రావాలని అనుకోరు. అందమైన ఇల్లు, ఎంతో గొప్ప భవనాలు, ప్రతి నెల కూడా 5 లక్షల, కనీసం 5 లక్షల రూపాయల శాలరీ, లగ్జరీ కార్లు, ఏ విషయం గురించి చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ప్రపంచం మొత్తం స్వర్గంగా మారిపోతుంది, అంత గొప్పగా ఉంటుంది. కానీ అక్కడ ఫేస్బుక్ కంపెనీలో, సిటీ బ్యాంక్ కంపెనీలో పనిచేసిన రాకేష్ రెడ్డి మాతృభూమి ప్రేమతోని 2013లో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా అక్కడ పడేసి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మన ముద్దు బిడ్డ మరి రాకేష్ రెడ్డి గారు. మరి ఆయన దాని తర్వాత కూడా ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడిండు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారు చేశారు. ఇది రాకేష్ రెడ్డి గారి బయో. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎమ్మెల్సీ అయితే రేపు నేను చెప్పిన ప్రశాంత్ పాలకుర్తి గారిని ఈ సత్తుపల్లికి తీసుకొచ్చి ఇదే హాల్లో మీటింగ్ పెట్టి మన పేద బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా గొప్పగా తయారు చేయగలడు. చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఫణీంద్ర సమా, మన తెలంగాణ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఫణీంద్ర సమాను మీ ముందర పెట్టి మీ బిడ్డలకు కావాల్సిన గైడెన్స్ ఇప్పించగలడు. రాకేష్ రెడ్డి గురించి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన చూస్తే ఇట్లున్నాడు కానీ ఒక మంచి రచయిత, పత్రికలకు వ్యాసాలు రాసిండు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటి మీద పేద పిల్లలకు వాళ్ళకు అర్థమయ్యే భాషలో రాయాలని చెప్పి చాలా చక్కటి పుస్తకాలు రాసి వాటికి పేద పిల్లలకు పంచిన వ్యక్తి మరి రాకేష్ రెడ్డి గారు. 3 బుక్కులు రాసిండు మిత్రులారా. ఇది రాకేష్ రెడ్డి గారి గొప్పతనం. ఇక కాంగ్రెస్ వాళ్ళు 5 నెలలు మేధో మదనం చేసి
ఒక గొప్ప క్యాండిడేట్ని పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిథులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంటు నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న. మిత్రులారా, చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్త వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే, నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పాడు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి. కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే, ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిత్రులారా, ఈయన మీద 56 పోలీస్ కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. మొట్టమొదట మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండు ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అన్నిటి కూడా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికి అంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా. మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి, దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి, మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా, అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మేమంటే పడని వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసిండ్రు. ఆ ఆత్మహత్య చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చంద్ గారు. తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు, ప్రభుత్వ పాలసీలను ఎంతో ఎవిడెన్స్తో ప్రశ్నిస్తారు, కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలే. ధ్రువ్ రాతి పేరు విన్నరుగా మీరు, చాలామంది పట్టభద్రులకు ఐడియా ఉంటుంది. నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి, 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధ్రువ్ రాతి. ఇంతవరకు ఒక్క కేసు కూడా అతని మీద కాలేదు. మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకైనాయి?
ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీన్మార్ మల్లన్న, నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను, ప్రశాంత్ పాలకుర్తిని, సబీర్ భాటియాను, గులు మీర్చందానిని, లేకపోతే ఇంకెవరినో గొప్ప గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు. మరి తీన్మార్ మల్లన్న ఎవరిని తీసుకొస్తాడు? 72 రోజులు ఈ కేసుల వల్ల జైల్లో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకురాగలడు ఇక్కడికి? పిక్ పాకెటర్లు, జేబు దొంగలు, అవునా, మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇవ్వాల్సి ఉంటుంది, అవునా కాదా? మరి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారా, రాకేష్ రెడ్డికి ఓటేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఓటేస్తారు మీరు? రాకేష్ రెడ్డికి అయితే 2 చేతులు ఎత్తండి. జై తెలంగాణ. మిత్రులారా, అదొక్కటే నేను మీకు చెప్పాలనుకున్నది. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు. ఇంకా కొంతమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, వాళ్ళు కూడా మేము నిరుద్యోగులకు న్యాయం చేయాలని వాళ్ళు కూడా ఈసారి పట్టభద్రుల ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నాదొక్కటే రిక్వెస్ట్, మీరు వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు గెలవలేరు. వాళ్ళు ఒకవేళ అందులో చట్టసభల్లోకి పోయినా వాళ్ళు కేవలం ఒంటరిగానే మిగిలిపోతారు తప్ప రాకేష్ రెడ్డి గారిలాగా ఆయన వెనక పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, తాతా మధు గారు ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థ ఆయన వెనక ఉన్నది, రాకేష్ రెడ్డి వెనక. కానీ మరి ఆ కోచింగ్ సెంటర్ల యజమానుల వెనుక ఎవరున్నారు? అందుకొరకు మీ ఓటును దయచేసి వేస్ట్ చేసుకోకండి అని నేను చెప్తున్నా మిత్రులారా, అంతే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, కానీ మీ ఓటును వేస్ట్ చేసుకోకండి. అందుకొరకే దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో ఉంటుంది, ఆ 3వ నెంబర్లో 1 అని రాయండి, అంతే తప్ప ONE1 అని రాయకండి. అదేవిధంగా మీరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుడి పేరు రాయకండి అక్కడ. అదేవిధంగా ఇంకా రకరకాల మీకు ఇష్టమైన ఫ్యాన్సీ పేర్లు అవన్నీ రాయకండి. కేవలం 1 అని ఒక నిలువు గీత రాయాల్సిందిగా కోరుకుంటున్న. కేవలం 2 రోజులు ఉంది. ఈరోజు మీతో మాట్లాడుతున్నామంటే వేలాది మంది నిరుద్యోగ మిత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం చదువుతున్న పట్టభద్రుల గురించి మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే ఈరోజు UTF లేకపోతే PRTU రకరకాల టీచర్ల యూనియన్ల వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, మీతో మాట్లాడుతున్నామంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు, ప్రైవేటు సంస్థల్లో మాట్లాడుతున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు. అందుకొరకే మిత్రులారా, దయచేసి రాబోయే 27వ తారీఖు నాడు కేవలం 3 రోజులు ఉంది. దయచేసి మీరు మీ విలువైన ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.